రాజకీయం వ్యవస్థలు ఎలా దూరిపోయిందంటే మైనింగ్ అనేటటువంటిది ఒక మంచి వనరు కరెక్ట్. కాకపోతే బోలెడంత రిస్క్ చేయాలి. ₹1,00,000 రిస్క్ చేస్తే కోటి రావచ్చు, లేదంటే 10,000 కూడా రాకపోవచ్చు. కాబట్టినే మైనింగ్ని జాగ్రత్తగా చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. అందుకని లీజులు కంటిన్యూ చేయడం కానీ ఇవన్నీ నడుస్తుంటాయి. లక్ అంటే అది ఒక లాటరీ లాంటిది. మంచిది పడ్డటువంటి వాడు అదృష్టవంతుడు, ఇక్కడికి తిరుగులేదు. పడనటువంటి వాడు బోల్డ్ అంత పెట్టుబడి పెట్టి నష్టపోతుంటాడు. మైనింగ్లో లాభపడ్డోళ్ళు 10 నుంచి 20 మంది ఉంటే నష్టపోయి సర్వనాశనం అయినటువంటి వాళ్ళు 70-80 మంది ఉంటారు. కానీ ఈ 10-20 మందిని చూసి మిగతా వాళ్ళు ఆ వ్యవస్థలో కంటిన్యూ అవుతుంటారు. కాకపోతే ఈ ఆదాయం మీద కన్నేసినటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే లాభాలు సంపాదిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు, ఆ వ్యవస్థని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆ కాంట్రాక్ట్లు తమ చేతిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ 2014-19 అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలను ఎట్ట తీసుకోగలిగింది? మైనింగ్లే. మైనింగ్ ఎవరికైతే వైసీపీకి సంబంధించిన నాయకులకి ఉన్నదో, ఎమ్మెల్యేలకు ఉందో, వాళ్ళని ఆ మైనింగ్ సంబంధించిన పర్మిషన్లు రద్దు చేస్తాం, లేదా పెనాల్టీలు వేసే అధికారం ఉంటుంది. మైనింగ్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామంటే కోర్టులకు వెళ్ళచ్చు, కానీ పెనాల్టీలు వేస్తే దాని కోర్టులు కూడా ఆపలేవు, పర్యావరణం వంకపెట్టి వేస్తే. దాంతో భయపడి తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, మంత్రి పదవుల కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే జగన్ వచ్చిన తర్వాత సేమ్ జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నటువంటి సిద్ధరాఘవరెడ్డో లేకపోతే రవికుమార్ ఇట్లాంటి వాళ్ళందరినీ వీళ్ళ హయాంలో వీళ్ళు వేధించారు. ఆ మైనింగ్ తమ వాళ్ళకి వాల్చుకునే ప్రయత్నం చేశారు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, మిగతా వాళ్ళు కేసులు కోర్టులు నడుస్తూనే ఉంది. ఇప్పుడు బాబు సర్కార్ ఏం చేయబోతోంది? మైనింగ్కి సంబంధించి ఒక అంటే పత్రికలు ఎలా రాసినాయి అంటే మైనింగ్ లీజుదారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇది హెడ్డింగ్ చూసినప్పుడు జగన్ సర్వనాశనం చేసేస్తే బాగు చేసేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో అసలు లాజికల్ పాయింట్ ఏంటంటే జగను తినాలనుకుంటే తన వాళ్ళందరికీ ఇచ్చేయచ్చు, ఇస్తే ఈ పాటి కేసులు రచ్చరచ్చ నడిచేది. అదేమి లేకుండానే వెంకటరెడ్డిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, అంతా నడిచింది. ఇప్పుడు అతను ఈ వేలం ద్వారా వేశాడు, అంటే వేలంలో పార్టిసిపేట్ చేసి ఆన్లైన్లో వేలంలో ఓకే అయిన వాడికే ఇచ్చాడు. అది తప్పట, దానికి స్పందన పెద్దగా రాలేదట, 230 మందే వచ్చారట. అదే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇవ్వడం కరెక్ట్ అట, తద్వారా అప్పుడు ఎక్కువ మంది వస్తారట. అది చేతకాక జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడట. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి మైనింగ్ ద్వారా కోట్లు తినేశాడని వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఆయన బెయిల్ మీద వస్తే ఆయన జైల్లో టీవీ చూశాడని కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారు. అంటే సంపాదించాడనే కదా చెప్పింది. ఇప్పుడు వచ్చేటప్పటికి అప్పుడు అబ్బాయి వ్యాపారం సరిగ్గా సాగలేదు, మైనింగు జగన్మోహన్ రెడ్డికి చేత కాలేదు, అతను ఈ వేలం వేయడం వల్ల పెద్దగా రాలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇస్తే కనుక ఉపయోగం అని చెప్పేసి ఆ విధానాన్ని మార్చమని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. త్వరలో దీని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది వార్త. మైనింగ్ లీజుదారులకు మంచి రోజులు అంటూ రాసుకొచ్చినటువంటి వార్త వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే త్వరలో వేలాలు తీసేసి తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ అంటే వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళే ఫస్ట్ వచ్చినట్టు ఇచ్చేసుకుంటారు. అది వాస్తవంగా కుంభకోణం అవుతుంది. అలా కుంభకోణం అని కాకుండా జగన్మోహన్ రెడ్డి మైనింగ్ని నాశనం చేస్తే కాపాడే చర్యలో భాగంగా అని వార్త రాయడం అన్నటువంటిది మనం ఎలా కావాలంటే అలా ప్రజల మైండ్ని కన్వర్ట్ చేయొచ్చు అనడానికి సాక్ష్యం అవుతుంది.